కృషిరత్న అవార్డు పొందిన రైతు రత్న. ఛీ! ఆఖరికి వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా అవార్డులు ఇచ్చేస్తున్నారు. రోజుకి 18 గంటల మందు కొట్టి క్రమం తప్పకుండా కాంబినేషన్స్ వేసి గుర్రపందాలాడి వేలకు వేలు పోగొట్టుకున్నా నాలాంటి వాడికి అవార్డు ఇస్తే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఫోటోలాగా ఈ తికమకరావు ఫోటో కూడా పేపర్లో వచ్చేది కదా. ఏంటో మతిలేని శ్రీమతి, పరిగెత్తలేని కుంటి గుర్రంలో అలా బిత్తర చూపులు చూస్తావే? అబ్బే ఏం లేదండి. ఏం లేకపోయినా ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉంటే నాకు గిట్టదు. వెళ్ళి నా రేసు పుస్తకాలు తీసుకురా, అర్జెంటుగా రేసుకు వెళ్ళాలి. వెళ్ళు. ఏంటో ఎర్రిమాలోకం. నాలాంటి భర్తను ఎలా చూసుకోవాలి? ఇంకో రైతేనా నెత్తిని బడికి చూసుకుంటారు. అలా నేర్చుకో. ఆఫ్ రెడీ చేయి, జాక్ పట్టు తిరిగి వస్తాను. ఆ కుటుంబానికి సంబంధించిన ఏ గుర్తుని, ఏ ఆధారాన్ని ప్రియకు తెలియకుండా చేయాలి. ప్రియకు తెలియకుండా చేయాలి. వీల్లేదు, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వీల్లేదు. భగవంతుడా, ఈ నిజం ఎప్పటికీ ప్రియకి తెలియకుండా చూడు. దానికి ఈ విషయం తెలియడం అంత మంచిది కాదు. ఆ కుటుంబపు ఛాయలో నా ప్రియ జీవితంపై పట్టడానికి వీల్లేదు. వీల్లేదు. హరిశ్చంద్ర ప్రసాద్, ఎంతకాలం తప్పించుకుంటావురా? చూసావా, నేను నీ దగ్గరికి రాలా, నిన్నే నా దగ్గరికి రప్పించుకున్నా. ఆగో ఆగో ఆగో! చచ్చావురా నా చేతిలో. అయిపోయావురా రే, అయిపోయావు. అన్నా అన్నా, పేపర్ చూసావే అన్నా? ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కు గుండెపోటు వచ్చిందంట్రా? కాదన్నా, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించి దిగుబడిని పెంచినందుకు కృషిరత్న అవార్డు ఇచ్చారన్నా. అవార్డా? ఆడికి అవార్డు వచ్చిందంటే మనకు అంతకంటే గొప్ప అవార్డు రావాలి. మనం జైల్లో ఉన్నాం కదన్నా. జైల్లో ఉంటే గొప్పోళ్ళందరికీ జైల్లో ఉన్నప్పుడే రా అవార్డులు వచ్చింది. మనకెవరిస్తారన్నా? మనకెవరో ఇచ్చేదేందిరా, మనకు మనమే ఇచ్చుకుంటాం అవార్డు. ఏం అవార్డు అన్నో? కృషి పతన అవార్డు. కృషి పతన అవార్డా? అసలు ఎవరైనా కృషి ఎందుకు చేస్తారా? ఏదైనా సాధించడానికి, సంపాదించడానికి. అది అది అలా వాళ్ళు సాధించి సంపాదించిన దాన్ని మనం కొల్లగొడతాం. ఆ విధంగా
వాళ్ళ కృషిని సర్వనాశనం చేస్తాం. ఆ, కాబట్టి మనకి కృషి పతన అవార్డు ఉండి తీరాలి. మరి అది మనలో ఎవరైనా సరే ఒక విశిష్ట చోరుడికి ఉండి తీరాలి. ఆ విశిష్ట చోరుని ఎలా గుర్తుపట్టాలనా? చెప్తా. మన సభ్యులందరినీ పిలు. ప్రియమైన దొంగ మిత్రులారా, ఈ సంవత్సరం నుండి కృషి పతన అనే అవార్డును మొట్టమొదటిసారిగా మన జైల్లోనే నెలకొల్పాం. ఆ అవార్డును మొట్టమొదటిసారిగా అందుకోబోతున్న విశిష్ట చోరాది చోరుడు మరెవరో కాదు, మన ఫణిభూషణ్ రావాన్నే. మిత్రులారా, మీరేదో మర్చిపోయినట్టున్నారు. మాకేం నచ్చలేదన్నా. అసలు ఏ అర్హత చూసి ఆయనకి ఇచ్చారు? కనిపెట్టారని అన్నీ ఆయనకే ఇస్తారు మీరు. ఏ అర్హతలు ఉన్న వాడికి అవార్డు దక్కుతుందో వింటే మీరే అర్థం చేసుకుంటారు. ఏంటదే? ఈ అవార్డు అతి తక్కువ సార్లు జైలుకు వచ్చిన వాళ్ళకి, అతి ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వబడుతుంది. అన్నా నేను ఇదే ఫస్ట్ టైం జైలుకి వచ్చింది. నీకు 2 ఏళ్లేగా శిక్షపడింది, కానీ అన్నగారికి నీకంటే ఒక పుష్కరం ఎక్కువ పడింది. ఎక్కువ శిక్ష పడినోనికి అవార్డు ఏంటన్నా? అంతేగా మరి, పుట్టినప్పటి నుంచి నేరాలు చేస్తూ ఇంతవరకు చట్టానికి దొరకలేదు మన పని అన్న. అంటే ఎంత రాజకీయ బలం పరపతి ఉండాలి మరి, అవునా? అవును. మరి అన్ని పరపతులుండి కూడా శిక్ష నుంచి తప్పించుకోలేనంతటి నేరం చేశాడంటే మన అన్న ఎంతటి గొప్ప నేరం చేసుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. అందుకని అన్నకే ఈ అవార్డు. కృషి పతన అవార్డు గ్రహీత అన్నగారికి దొంగ మిత్రులు అభిమానంగా సమర్పించుకుంటున్న సన్మాన పత్రం. గురువా, దొంగలకే దొంగవు, పోలీసులకు లొంగవు, చిల్లర దొంగలను కూడా బుధం తట్టి ప్రోత్సహించే మహోన్నతుడా, పగా ప్రతీకారాలతో నిరంతరం మండే పగభూషణ, మా ఫణిభూషణ. కృషి పతన అవార్డుతో ఖైదీల చరిత్రను మహోన్నత శిఖరాలకు ఎగరవేసిన మహాత్ముడా, మంచి జరగాలంటే చెడు చేస్తూనే ఉండాలని సాటి చెప్పే నీచ సూత్ర నికృష్ట సూత్ర నిపుణుడా, మాలో వ్యక్తి, దొరల్లో దొంగ, దొంగల్లో దొర, చెడుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కీర్తి పతన పగభూషణ, మా ఫణిభూషణ. నీకు మా దొంగలందరి దొంగ నమస్కారాలు. ఇట్లు సన్మానపత్ర సమర్పణ భారతీయ చోర కళా పరిషత్ అనుబంధ సంస్థ అఖిలాంధ్ర దొంగల సమాఖ్య.
ఇదేంటిది? గుడ్ మార్నింగ్ జైలర్ గారు. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్ చంగన్నకి? ప్రస్తుతం ప్రమాద పరిస్థితి తప్పినట్టే, కాకపోతే కాస్త రెస్ట్ తీసుకోవాలి. పర్మనెంట్గా రెస్ట్లోకి పోతే బాగుండేది. అయితే కష్టపడి రక్షించడానికి ప్రయత్నించిన మా ముందరే అతను చావాలని కోరుకోవడం చాలా అన్యాయం సార్. ఇతరుల ప్రాణం తీయడానికి తన ప్రాణమైనా పణంగా పెడతాడు. అయితే ఎవరినో చంపడానికి తప్పించుకునే ప్రయత్నం చేశాడంటారా? ఎందుకైనా సరే ఇక నా నుంచి తప్పించుకోలేడు. ఈ లేవలేని స్థితిలో ఉన్నవాడికి ఈ గన్మ్యాన్ల కాపలా ఎందుకు సార్? వాడిని అలా లేవలేని స్థితిలో ఉంచడానికే సార్. వాడిని ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం ఎవరైనా చేసినా, లేక వాడే తప్పించుకోవాలని చూసినా, కనీసం వాడికి ఆలోచన కలిగిన న్యాయం, ధర్మం, చట్టం అన్నీ మర్చిపోండి, కాల్చిపారేయండి రాస్కల్ని. అర్థమైందా? వాడు కనీసం ప్రయత్నం చేసినా సరే ఆలోచించకండి. సార్. గదిలో రామన్న గౌడ్ కాపలా ఉన్నాడు. మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి. మీరు గదిలో ఉండనక్కర్లేదు, బయట ఉండి కాపలా కాయండి. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తే సరిపోతుంది. వెళ్ళండి. ఓకే సార్. డాక్టర్ గారు, పోలీసులు రూమ్కి వెళ్తే నేను లేనన్న విషయం తెలిసి నా కోసం వెతుకుతారు. ఈ గాయంతో ఇక్కడి నుంచి తప్పించుకోవడం కష్టం. వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోకూడదు. ఎప్పటికైనా ఇక్కడి నుంచి నేను బయటపడాలి. అందుకే వాళ్ళు రాకముందే నేను రూమ్లో ఉంటాను. అరే తలుపులేసి ఉన్నాయి, లోపల నుంచి సౌండ్ వస్తుందండి. అరే ఏంట్రా లోపల ఉన్నావు? ఆ చంగన్నగాడు నేను పడుకొనుంటే ఎవరో నన్ను వచ్చి తోసేశారు. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. ఎరా ఆటలాడుతున్నావా మాతో? నిన్ను ఇప్పుడే లేపేస్తా. ఆగండి, వాడు నిజమే చెప్తున్నాడు. మీరేంటి ఇలా వచ్చారు? జైలర్ గారు పంపించారు. ఓహో, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ గురు. జైలర్ గారు బాధ భరించలేక వచ్చామయ్యా. ఏడికే నువ్వు చాలే. సరే, మేము ఎప్పుడప్పుడు వస్తుంటాం. అక్కర్లా, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఏరా, ఎవడో నిన్ను తోసేశాడా? వాడే నీకు చొక్కా కూడా తొడిగాడా? నా నుండే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? నేనొక్క మాట వాళ్ళకి చెప్పుంటే నీ శాల్తీ లేచిపోయిండేది ఈ పాటికి. కానీ నిన్ను అలా చేయకూడదు. చంపడం ఏంట్రా? నేను నిన్ను ఎన్నిసార్లు బ్రతికించైనా సరే జైల్లోనే నువ్వు మగ్గి చచ్చేట్టు చేస్తాను. అయినా ఈ గాయం పెట్టుకుని ఎక్కడికి వెళ్తావురా? నీకు నేను ఒక్కడనే చాలు, అందుకే వాళ్ళని పంపించేశాను. చంగన్నగాడు ఆసుపత్రి నుంచి తప్పించుకోపోయి దొరికిపోయాడా? ఓన్లీ అన్న, తను తప్పించుకోపోయినట్లు ఎవరికీ తెలియదు కదా. కానీ ఖచ్చితంగా జైలర్ గాడికి అనుమానం వచ్చింటుంది. వామ్మో, ఆణ్ణి తక్కువ అంచనా వేయడానికి లేదు. చెంగన్నను కూడా తక్కువగా అంచనా వేయకన్నా, అనుభవంతో చెప్తున్నా. కానీ ఆ జైలర్ గాడు పద్మవ్యూహం పన్నితే
పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి అక్కడున్నది అభిమన్యుడు కాదు, చెంగన్న. పానక, నీ మాటలు నన్ను కొంచెం చల్లార్చాయిరా. లేకుంటే ఇప్పటికే పగతో రగిలిపోతున్న నేను ఈ దెబ్బతో పిచ్చాన్నైపోయి ఉండేవాణ్ణి. చెంగన్నగాడు ఎలాగైనా తప్పించుకోవాలి. పగ, నా పగ తీర్చాలి. दिखाओ तुम्हें कितना दम है 20 बार సినిమా పెడతారా? ఇదే చూద్దాం. కాదు, సినిమా చూద్దాం. ఇదే చూద్దాం. సినిమా చూద్దాం అంటే ఇదే చూద్దాం. కార్టూన్ నెట్వర్క్ ఇదే చూద్దాం. వద్దు సినిమా. ఇదే చూద్దాం. ఇదే చూద్దాం. ఏంటమ్మా ఏంటి? చూడతాతే కార్టూన్ నెట్వర్క్ పెడదాం అంటే సినిమా పెడుతుంది. కార్టూన్ లేదు, సినిమా లేదురా. నేను సీరియల్ చూడాలి. నువ్వు సినిమా చూస్తున్నావు కదా, బాగా చూడు. ఇప్పుడు తిక్క కూతురుగా నువ్వు కూడా కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నావుగా, బాగా చూడు. అంతా నీ వల్లే. ఏంటరా గొడవ? చూడమ్మా, తాతయ్య నన్ను కార్టూన్ నెట్వర్క్ చూడనివ్వట్లేదు. తాతయ్యకి సీరియల్ చూడకపోతే నిద్ర పట్టదరా? మీరిద్దరూ నాతో రండి. అయ్యో, ఏంటి గోలా? తాతయ్యని నానమ్మని పడుకోనివరా? లోపలికి పదండి. మరి మాకు కథ చెప్తావా? చెప్తాను, రా. దిగు. రారా. ఏమండి? ఉండవే. ఏమండి? ఓయ్, ఉండవే, మంచి సీన్ వస్తుంటే. ఆ హీరోయిన్ చూడు ఎంత బాగా చేస్తుందో. ఓహో, ఇవాళ ఎక్కడ ఆపుతాడో ఏమో సీరియల్. అబ్బా, మధ్యలో ఈ యాడ్స్ ఒకటి. ఏమిటోయ్ కాలుగాలని పిల్లలు అలా తిరుగుతున్నావు? నా గొడవ మీకెందుకు? మీకు నిద్ర వస్తుంది కదా, పడుకోండి. నువ్వు అలా అటు ఇటు తిరుగుతుంటే ఎలా పడుకోను? అబ్బబ్బబ్బా, రోజు రోజుకి మీకు చాదస్తం ఎక్కువైపోతుంది. నా ప్రాణాలు తీయకండి మహాప్రభు, మీకు పుణ్యం ఉంటుంది. పడుకోండి. అబ్బో, వ్యవహారం చాలా వేడి మీద ఉందే. కమలా, ఏం జరిగిందో? ఏంటి అలా ఉన్నావు? ఎవరైనా అన్నారా? చెప్పు, మాట్లాడకపోతే విషయం ఎలా తెలుస్తుంది? అది కాదండి, పిల్లలు పిల్లలకేమైంది? పిల్లలు ఇంకా రాలేదు. అక్కడే పడుకున్నారో ఏమిటో. ఓస్, అంతేనా? పిచ్చి మొహమా? అందుకా మొహంలా పెట్టావు? ఇంకా నేనేదో కొంప మునిగిందేమో అనుకున్నా. మీకు అలాగే ఉంటుంది. రోజు నా దగ్గరే కథలు చెప్పించుకుని నా పక్కనే పడుకునేవాళ్ళు. ఈ రోజు ఇంతసేపైనా రాకపోయేసరికి నాకేదోలా ఉంది. ఒక్కరోజు రాకపోయేసరికి ఎందుకలా అయిపోతావు? ఇప్పుడు ఏమైందని? వాళ్ళ అమ్మ దగ్గర కరుణ దగ్గర నిద్రపోయి ఉంటారు. ఆ మాత్రం దానికే నువ్వింత హైరాణ పడిపోతావు ఎందుకు? ఎవరైనా వింటే నవ్విపోతారు. రా, పడుకో. ఏమండి? ఏమండి? ఏంటో? పిల్లలు పడుకునే ముందు పాలు తాగారో లేదో ఒకసారి వెళ్ళి చూసిరానా? నీకేమైనా మతిపోయిందా? ఈ టైంలో వెళ్ళి వాళ్ళని లేపు అడగాల? వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు, అన్నీ చూసుకుంటారు. అయినా మమకారానికి కూడా హద్దుండాలి. నా మాట విను, ఆలోచించడం మానేసి హాయిగా పడుకో. నేను పడుకోను. పిల్లలు మధ్యరాత్రిలో నా కోసం వచ్చేస్తారు. మీరు పడుకోండి, నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తాను.